అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేదిగా కనిపిస్తోందని ఇన్వెస్టర్లు వాపోతున్నారు. తాజాగా ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయంతో ప్రపంచ స్టాక్ మార్కెట్ సూచీలు కుదేలయ్యాయి. ఏ ఒక్క సంస్థ లాభాల బాట పట్టలేదు. దాదాపు 90 దేశాలపై ట్రంప్ ప్రభావం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఆసియాలోని జపాన్, సౌత్ కొరియా, చైనా, హాంకాంగ్, తైవాన్, ఇండియాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సోమవారం ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు 3 నుంచి 10% వరకు పతనాన్ని చవిచూశాయి. దీంతో లక్షల కోట్ల రూపాయలు ఆవిరైనట్లు తెలుస్తోంది. దీంతో 1987 నాటి బ్లాక్ మండే పునరావృతం కాక తప్పదని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రముఖ మార్కెట్ నిపుణులు జిమ్ క్రెమర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్ వెంటనే తాను విధించిన ప్రతీకార పన్నులపై సంబంధిత దేశాలతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపు చేయాలని కోరారు. లేకపోతే పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. అసలు ట్రంప్ టారిఫ్లకు 1987 బ్లాక్ మండేకి సంబంధం ఏంటి అన్న సందేహం మీలో కలగొచ్చు. ఈ రెండింటికి సంబంధం ఉంది. గత వారం ట్రంప్ ప్రకటించిన టారిఫ్ రేట్లకు స్టాక్ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపటం లేదు. దీంతో స్టాక్ల విలువ క్రమంగా తగ్గి నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పైగా అమెరికాలో ఆర్థిక మాంద్యం కారణంగా ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. 1987 అక్టోబర్ 19ని కూడా బ్లాక్ మండే అని పిలుస్తారు. దీనికి కారణం ఆ ఒక్కరోజే అమెరికాలోని డోజన్స్ ఇండస్ట్రీస్ సగటు సూచీ ఏకంగా 22.6% క్షీణించింది. దీంతో పాటు S&P 500 సూచీ 30% విలువ కోల్పోవాల్సొచ్చింది. అందుకే చాలా మంది స్టాక్స్ విలువ ఎక్కడ పడిపోతుందో అని అమ్మేందుకు ఆసక్తి చూపారు. అంతేకాకుండా స్టాక్ ఆప్షన్లు, స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్లు, స్టాక్ ఇండెక్స్ ఆప్షన్ల గడువు ఒకేసారి ముగియటం కూడా బ్లాక్ మండేకి కారణమైంది. అప్పట్లో దీని ప్రతికూల ప్రభావం ప్రపంచంలోని చాలా దేశాలపై పడింది. అందులో ఆస్ట్రేలియా, ఆసియా, ఐరోపా దేశాల్లోని మార్కెట్ల పతనం దాదాపు నెల రోజుల పాటు కొనసాగింది. దీంతో ప్రధానమైన స్టాక్ మార్కెట్లు 20% వాటి విలువను కోల్పోవాల్సొచ్చింది. అయితే తాజాగా సోమవారం స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన గంటల వ్యవధిలోనే ప్రముఖ కంపెనీల స్టాక్ విలువ 3 నుంచి 10% వరకు పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే నాటి బ్లాక్ మండే పరిస్థితులు పునరావృతమవుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. కోవిడ్ నాటి పరిస్థితుల్లో తలెత్తిన నష్టాలను ఆరెంజ్ మండేగా చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రోజు బ్లాక్ మండే అయితే కరోనా సమయంలో ఆరెంజ్ మండేగా పరిగణించాలంటున్నారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో రెడ్ మండే తప్పదంటూ కామెంట్స్ చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.